టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది. జనతా గ్యారేజ్ తో తారక్ తిరుగులేని సక్సెస్ సాధించాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన హ్యూజ్ సక్సెస్ ఇది. టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాతో తారక్ కి శత్రువులు పెరిగారట. ఎందుకంటే ఆయన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి బాగా అర్థమైందని, ఇదే ఊపు ప్రదర్శిస్తే టాలీవుడ్ నెంబర్ గేమ్ మారిపోతుందని అంచనా వేస్తున్నారు క్రిటిక్స్. దీంతో తారక్ పై కావాలనే నెగటివ్ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. సినిమా విడుదలైన రోజే ఫ్లాప్ టాక్ తేవడం జనతా గ్యారేజ్ కి బాగానే డ్యామేజ్ చేసింది. చివరికి మౌత్ టాక్ తో సాయంత్రానికి సినిమా మంచి రెస్పాన్స్ రావడంతో తారక్ టీం ఊపిరి పీల్చుకుంది. మొదటి రోజే తారక్ వ్యతిరేక ఫ్యాన్స్ సినిమాపై నెగటివ్ టాక్ ప్రచారం చేశారనే కామెంట్స్ ఉన్నాయి. దీనికి 30 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు ఓ ప్రచారం ఉంది. ఇక రీసెంట్ గా ఒక టీవీ యాంకర్ తారక్ పై నెగటివ్ కామెంట్స్ పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. తీరా చూస్తే అది తన పని కాదని, అది ఫేక్ అకౌంట్ అని ఆయన వివరణ ఇవ్వడంతో పాటు ఎందుకొచ్చిన గోలా అని పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కేసు నడుస్తోంది. ఇది కావాలనే కొందరు తారక్ ని ఇరుకున పెట్టడానికి, ఆయన ఇమేజ్ ని క్రేజ్ ని డ్యామేజ్ చేయడానికే చేసిన పని అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇది కూడా జనతా గ్యారేజ్ సక్సెస్ ప్రభావమేనని అంటున్నారు ట్రేడ్ పండితులు. తారక్ కి ఇలాంటి హిట్స్ మరో 2 పడితే ఆయన పొటెన్షియాలిటీ మరింత పెరుగుతుందని, అందుకే ఇలాంటి డ్యామేజ్ కి పాల్పడుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద తారక్ కి జనతా గ్యారేజ్ విజయం శత్రువుల్ని పెంచిందన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.